అంతరాయతి విలోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో నిన్న తెలుసుకున్నాం, మహానుభావులైనటువంటి దేవతలు అయినటువంటి పంచపాండవులు ఎన్ని కష్టాలు పడుతున్నారో. ప్రతి చిన్న కష్టానికి కూడా జీవితంలో కృంగిపోతూ ఉంటాం. కృంగిపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఈ కథలన్నిటి ద్వారా, పురాణాలు కావండి, పురాణాలు చదవండి, రామాయణ మహాభారత కావ్యాలు చదవండి, కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనిదే జీవితం లేదు. మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, సామెత కాదు, రెగ్యులర్గా అనే మాట. మన ఈసీజీ తీసినప్పుడు ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, ఒక మనిషి చనిపోయినట్టే లెక్క. జీవితంలో ఒడిదొడుకులు సహజం. ఈ ఒడిదొడుకులలో ఏమిటి? సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడము, బాధ వచ్చినప్పుడు కృంగిపోవడము మనుషులకు సహజమే. కానీ ఒకసారి ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులము. ప్రపంచంలో భోజనం లేకుండా చచ్చేవాళ్ళు ప్రతిరోజు ఎంతోమంది. ఏ ఇజ్రాయెలో, ఇరానో ఎవడో బాంబు వేస్తే చనిపోయే వాళ్ళు ఎంతోమంది. కాయ కష్టం చేస్తే తప్ప ఈరోజు రాత్రి భోజనం దొరకని వాళ్ళు ఎంతోమంది. అటువంటిది ప్రపంచంలో కేవలము 1% మాత్రమే ఇంటర్నెట్ ఉండగలిగి, రోటి కపడా మకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దేశమైనటువంటి భారతదేశంలో పుట్టి ఏ రకమైనటువంటి భయము లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమంది మనము ఆ 1%లో ఉన్నాము. అంటే భగవంతుడికే మనం ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళము. అంటే ఈ జన్మ మనకు ఆ బీజం ఏదైతే ఉందో, ఆ బీజం చాలా అద్భుతమైనటువంటి బీజం పడింది అని చెప్పి చెప్పవచ్చు. బీజం ప్రతి బీజము కూడా మొలకెత్తదు, అవునా కదా? అన్ని బీజాలు మొలకెత్తుతాయండి, లేక కొన్ని బీజాలు మొలకెత్తకుండా కూడా ఉండే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి, మొలకెత్తకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు, కానీ పాపం ప్రతి బీజము కూడా నాకు ఒక జన్మ రావాలి, నాకు ఒక జన్మ రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాయి. మనుషుల్లో కూడా అంతే. మనం మనుషులుగా జన్మెత్తడం కూడా ఒక బీజము. మనం ఒక కారణ శరీరంలో ఒక విత్తన రూపంలో మారిపోతాం మరణించిన తర్వాత. ఆ విత్తనం ఎంతసేపు మొలకెత్తాలని ట్రై చేస్తూ ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుంది, విత్తనం మొలకెత్తకుండానే ఉంటుంది. చివరికి ఒక తల్లి శరీరం దొరికిన తర్వాత, అంటే తల్లి అంటే ఇది భూదేవి అవ్వచ్చు, మనలాంటి వాళ్ళు అవ్వచ్చు, అప్పుడు అది మొలకెత్తడం ప్రారంభమవుతుంది. మొలకెత్తినప్పటి నుంచి, అంటే పుట్టక ముందరి నుంచే కష్టాలు మొదలు మనకు. పుట్టిన తర్వాత మరిన్ని కష్టాలు. కానీ మనము సంతోషంగా కష్టాలను స్వీకరించడానికి సిద్ధమవుతున్నాం. దానికి కారణం ఏంటంటే మన ప్రారంధాన్ని మనము అనుభవించాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎట్టి పరిస్థితులలో కూడా అవకాశం పోగొట్టుకోకూడదు ఈ జన్మ అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముందుగా మనిషి జన్మ కోసం ప్రయత్నం చేస్తాం. అక్కడ కొందరు కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఒక్క తల్లి దగ్గర అవకాశం ఉంటుంది, ఒక క్షేత్రం దొరికింది అని పరిగెడుతూ ఉంటారు. జనాలంతా పరిగెడుతూ ఉంటారు. తండ్రి శరీరం నుంచి తల్లి శరీరం వైపు పరిగెడుతూ ఉంటారు. ఒక్కడికి అవకాశం అయిపోయింది, మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్ అయిపోతారు. మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం చేయాలి. అలా అలసిపోయి ప్రయాణం చేసి 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 అలసిపోయి చివరికి ఏం చేయాలి అంటే, చలో ఆఫ్రికాలో పుట్టిస్తాను, ఆకలి జన్మ అంటే సరే అంటారు. అక్కడ నిలబడతారు. అక్కడ కూడా ఓ పెద్ద లైను, ఆ జన్మ కూడా దొరకదు. చివరికి ఏమవుతుంది, కుక్క లైను, కుక్కలు నక్కలు ఉంటాయి. దేవుణ్ణి అడుగుతారు ఏం చేయాలంటే, కుక్కల లైన్ ఉంది అక్కడ, కుక్కల లైన్లో నిలబడు అని. కుక్కల లైన్లో నిలబడతాం. కుక్క జన్మ కూడా లక్షలాది మంది ట్రై చేస్తూ ఉంటారు. మంచి కుక్కలు, అందరూ పెంచుకునే కుక్కలు అవి ఇవి. కొన్ని గజ్జి కుక్కలు, గలీజ్ కుక్కలు, స్ట్రీట్ డాగ్స్. నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదండి. సో కాబట్టి అదేమవుతుంది, కుక్క జన్మ కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ దొరకదు. కుక్క జన్మ అన్నిటికంటే గొప్పది. తర్వాత పంది జన్మ, ఆవుల జన్మలు, రకరకాల జన్మల కోసమని లైన్లో నిలబడి 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 ఈ బీజము ఎప్పుడు మొలకెత్తుతుంది అనేటటువంటి ప్రయత్నంలో ఉంటారు జనాలందరూ కూడా.
ఆ బీజం ఎప్పుడు మొలకెత్తుతుంది, బీజము ఎప్పుడు మొలకెత్తుతుంది, ఎప్పుడు మొలకెత్తుతుంది అని చివరికి ఏదో ఒక జన్మ, ఆఖరికి దేవుడు అంటాడు ఒక గడ్డిపోచగా జన్మించు, లేదా ఒక పూట లోపల రాలిపోయేటటువంటి పువ్వులాగా ఉండు అంటే అలా ఉండి ఎంతో కొంత ప్రారంధాన్ని మనం పోగొట్టుకుంటాము. కాబట్టి ఏమర్థమైంది మనకు? మనిషి జన్మ దొరకడము చాలా దుర్లభం. దొరికింది, అదృష్టవశాత్తు దొరికింది. కొన్ని వేల కోట్ల లక్షల జన్మలలో ఎక్కడో ఒక చోట మనము చేసుకున్నటువంటి మంచి వల్ల ఈ జన్మలో ఒక అవకాశం దొరికింది మనిషి జన్మగా. దీన్ని నాశనం చేసుకుందామా? ఆలోచించాలి. కాబట్టి కష్టాలు నష్టాలు అనేవి సహజము అని చెప్పేసి మనం గుర్తించాలి. కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా జీవితంలో మామూలే. కానీ నేను కావాల్సింది ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అంటే నేను సాధకుడిగా మారాలి, నేను లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించాలి. సాధకుడు మోక్షాన్ని సాధించడం కోసమే ఈ జీవితం. అదే మన గ్రంథాలన్నీ తెలియజేస్తాయి. అసలు భారతం అంటే ఏంటి అని అడగగానే ఆయన ఏమంటాడంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధించడానికే మహాభారతం ఉన్నది అని చెప్పేసి చెప్పారన్నమాట ఆయన. అండ్ రామాయణం ఎందుకుందయ్యా? ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించడానికి. అయ్యో రామ, ఏంటి సార్ మాట్లాడుతున్నారు? మరి పురాణాల సంగతి ఏంటి? పురాణాలు కూడా అవే చెప్తున్నాయి, ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించేవాడే హిందువు. సరే, మరి వేదాలు ఏం చెప్తున్నాయి? వేదాలు అయితే స్ట్రైట్ ఫార్వర్డు. మొదటి భాగము సంహిత భాగము ధర్మం గురించి చెప్తుంది. తర్వాత వచ్చేటటువంటి బ్రాహ్మణ భాగము అర్థం గురించి చెప్తుంది, కామం గురించి కూడా చెప్తుంది. తర్వాత మనకు వచ్చేటటువంటి అరణ్యకము, తర్వాత ఉపనిషత్తు, ఇవేమో వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం ద్వారా సాధించే మోక్షం గురించి చెప్తాయి. వేదాలైతే స్ట్రైట్ ఫార్వర్డు మనకు ధర్మార్థ కామ మోక్షాలు ఎలా సాధించాలో ఆ సీక్వెన్స్లో పెట్టేసి ఉంచేశారు. అటువంటి మహోన్నతమైనటువంటి దాంట్లోపల ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని ఎలా సాధించాలి అనేటటువంటి విషయాలను ధర్మరాజు పడ్డ కష్టాల ద్వారా, ధర్మరాజు దాదాపుగా అయిపోయింది, అరణ్య పర్వం అయిపోయింది అని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషంగా ఉన్నటువంటి సమయం లోపల ఒక లేడీ రావడము, ఆ లేడీ ఒక బ్రాహ్మణుడి యొక్క అరణిని ఎత్తుకుపోవడము. అరణి అంటే చెక్కుముకి రాళ్ళలాగా మనకి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అరణి అని చెప్పి కర్రలు ఉండేవి. ఆ కర్రలు ఇలా కొడితే అందులో నుంచి అగ్ని వచ్చేదన్నమాట. అది పోయింది. ఆయన వీళ్ళని వచ్చి అడుగుతాడు, కొద్దిగా నా అరణి పోయింది తెప్పించండి అని. సరే అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేసి వెళ్తుంటే ఎంతకో ఆ జింక దొరకదు. అన్నదమ్ములు 5 కూడా బయలుదేరుతారు. చివరికి వారికి దొరకదు. దొరకకపోయేసరికి అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా బాధపడతారు, అలసిపోతారు, దాహము, అలసట. నకులుడు అంటాడు, ఏమిటన్నయ్యా జీవితము? అటు రాజ్యం పోయింది, ఇటు గౌరవం పోయింది, ఇటు బట్టలు కూడా తీసేసాడు వాడు దుర్యోధనుడు. 5 బట్టలు వదిలేసేసి అలా అలా చిన్న అంగవస్త్రం మీద నిలబెడతాడు. ద్రౌపదినేమో అవమానం చేస్తాడు. మహారాణిలాగా ఉన్నటువంటి ద్రౌపదిని గాంధారి కూడా ఏం మాట్లాడదు. గాంధారి కాళ్ళు పట్టుకుంటుంది, నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడు తల్లి అని చెప్పేసి. అంటే అత్తగారు నన్ను కాపాడండి, కాపాడదు. ఆమె కూడా కాపాడదు, ఆమెకి అసూయ ఎక్కువ. సో కాబట్టి వీళ్ళందరూ ఆ రోజుల నుంచే ప్రారంభం. ఈ గలీజ్ గ్యాంగ్ ఏదైతే ఉన్నారో అప్పటి నుంచే ఉన్నారు. ఈ తొట్టి గ్యాంగు, గలీజ్ గ్యాంగు అనేది అయితే అంటామో, ఈ నీచపు మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పటి నుంచే ఉన్నారు. అంత అవమానం పొందిన తర్వాత అరణ్యానికి వస్తే అరణ్యంలో సరిగ్గా పడుకోవడానికి లేదు, సరిగ్గా తినడానికి లేదు, మధ్యలో శరీరంలో ఏ పని లేదు. రాజుల్లాగా ఉన్న వాళ్ళు ఇవాళ ఖాళీగా అయిపోయారు. సాధించుకోవడానికి శక్తులు లేవు, ఆయుధాలు లేవు, పాపం బాధపడుతున్నారు. ఈ సమయంలో ఇదేం కర్మ అని చెప్పి నకులుడు అంటాడు. ఈయన అంటాడు, ఎందుకులే, ముందు నీళ్లు తీసుకురా, బాగా దాహం వస్తుందని ధర్మరాజు అంటాడు. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు వీరందరూ కూడా యక్షుడి చేతి లోపల మరణం పొందడం మనం చూసాము. నీళ్లు తాగడానికి వెళ్తారు, ఆ నీళ్లు తాగేసి విగత జీవులు అయిపోతారు. చివరికి ధర్మరాజు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళగానే అప్పుడు యక్షుడు అంటాడు, నువ్వు ఈ నీళ్లు తాగాలి అంటే, ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదండి, ధర్మరాజు అప్పుడు ఆ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. అందులోపల మహోన్నతమైనటువంటి ప్రశ్నలను తెలుసుకున్నాం. గత 2-3 వారాలలో తెలుసుకున్నవి, అసలు దానం ఎందుకు ఇవ్వాలి, ఆ దానం కూడా బ్రాహ్మణులకే ఎందుకు ఇవ్వాలి, కళాకారులను ఎందుకు ప్రోత్సహించాలి, రాజుకు ఎందుకు మనం ట్యాక్సులు చెల్లించాలి, సేవకులకు ఎలాంటి డబ్బు ఇవ్వాలి, ఎందుకు డబ్బు ఇవ్వాలి అనేటటువంటి ప్రశ్నకు మనం అద్భుతంగా తెలుసుకున్నాం. ధర్మాన్ని ఆచరించాలి అంటే బ్రాహ్మణుడి ద్వారా మాత్రమే సాధ్యము. పురోహితుడు, బ్రాహ్మణుడు అంటే అడ్డగోలు వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు. ఈ మధ్యకాలంలో ఇది వేసుకుని కూడా ఎటువంటి కార్యాలు చేయని వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కాదు. ఇక
వారికి చేయడం వల్ల మీరు ధర్మాచరణ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పక బ్రాహ్మణులకు దానం ఇచ్చి, సఫిషియెంట్ దానం ఇచ్చి వారితోటి ధర్మం ఆచరించడానికి సరైన పద్ధతిలో ఉంటే, మీరు సరిగా ఉంటే బ్రాహ్మణులు సరిగ్గా ఉంటారు, మీరు సరిగ్గా లేకపోతే వాళ్ళు సరిగ్గా ఉండరు. సింపుల్. ఇక నెక్స్ట్ కళాకారులకు, నర్తకులకు, వీరికి వారికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అంటే కీర్తి కోసం ఇవ్వచ్చు. అంటే నువ్వు కళను ప్రోత్సహిస్తున్నావు, కళాబంధు, కళాప్రపూర్ణ, ఇలా అందరికీ అదొకటి కీర్తి కోసం. రెండవది ఏంటంటే కళలను ప్రోత్సహించడానికి కూడా నువ్వు ఇస్తున్నావు డబ్బు, మంచిది అది. ఇక సేవకుల జీవితం బాగుండాలి. మరి మన ఇంట్లో పనిచేసేవాడు ఎక్కడ వెళ్ళి అడగగలడు? దీనికి మనం శ్రీమంతుడు సినిమా ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. ఇన్నాళ్ళు మన కంపెనీలో పనిచేసిన అతను ఇవాళ తనకు నిజంగా అవసరమైనప్పుడు ఎలాగా, ఆయనకి ఏ విధమైనటువంటి అవకాశం లేదు కదా అని చెప్పి బాధపడితే అప్పుడు ఇతరే వెళ్ళి డబ్బు ఇస్తాడు. అంటే వేరే చోట డబ్బు సంపాదించుకునే అవకాశం లేదు, సేవకులకు మనమే చేయాలి అనగానే అదొకటి. ఇక రాజుకి ఎందుకు పన్నులు కట్టాలి? ఎందుకంటే రాజు మనని భయం లేకుండా చేస్తాడు. ఆయన రాజ్యం లోపల మనమందరము కూడా మనం అన్ని రకాల వసతులు పొందుతూ ఏది భయం లేకుండా ఉంటాం కాబట్టి కట్టాలి. సో కాబట్టి ఇవి తప్పు విషయాలు కాదు అన్నటువంటి విషయాన్ని, క్షత్రియ ధర్మాలను, తర్వాత మనుషులందరూ పాటించాల్సినటువంటి ధర్మాల గురించి యుధిష్ఠిరుడు జవాబు చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటిది. తర్వాత యక్షుడు అడిగాడు, ఈ ప్రపంచమంతా దేనితోనే ఆవరింపబడింది? ప్రపంచంలో ఎక్కువగా ఆవరింపబడింది ఏంటి అనగానే మనం ముందు అనుకునేది ఆకాశం అని. కానీ దానికి ఆయన ఏం చెప్పాడంటే జవాబు అజ్ఞానము, మూర్ఖత్వము. ఇవాళ వరకు ఒక వ్యక్తి చాలా మంచివాడు, మనకు ఆత్మీయుడు, ఒక చిన్న తేడా రాగానే వాడు చెడ్డవాడు. ఉదాహరణకి మీ ఇంటికి ఒకడు వచ్చాడు, రాగానే మీరు ఏం చేశారు? ఓపిక లేదు, అయినా కూడా అన్ని రకాల వడ్డనలు చేశారు, వాళ్ళ కోసం అని చెప్పి రకరకాల వస్తువులు తెప్పించి తినిపించారు, అన్నీ చేశారు, అన్నీ ఇది ఉన్నారు, ప్రేమగా చూసుకున్నారు, కబుర్లు చెప్పారు, 2 గంటల పాటు వాళ్ళని ఎంటర్టైన్ చేశారు. వెళ్ళేటప్పుడు కూడా పైసలు అడుగుతాడు. మీరు అప్పుడు పైసలు ఇప్పుడు కుదరదయ్యా నాకు అని జెన్యున్గా ఉన్న మాట చెప్తారు. చెప్తే వాడు మిమ్మల్ని ఎంత అసహించుకుంటాడంటే, అప్పటి వరకు మీతో సహాయం తీసుకున్నాడు, అప్పటి వరకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు, ఒక్క క్షణం లోపల మార్పు వచ్చేసింది. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీ చుట్టుపక్కల చూడండి, చాలు ఎంతోమంది దొరుకుతూ ఉంటారు. రకరకాల ద్రోహాలు, స్నేహానికి ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు, అంటే దాని మిత్ర ద్రోహం అంటారు, బంధువులకు ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు, ఆత్మీయులకు ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు, గురువులకు ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు. రకరకాల ద్రోహులు కనిపిస్తూనే ఉంటారు మనకు. వీరందరూ ఏంటంటే వాడు నేను అడిగినప్పుడు చేయలేదు, నేను అనుకున్నట్టుగా వాడు వెళ్ళలేదు అని చెప్పేసి అంటారు. ఇక ఇంతకంటే మూర్ఖత్వం ఏముంది? అజ్ఞానం అన్ని చోట్ల కూడా ఆవరింపబడి ఉన్నది అని చెప్పేసి అంటాడు. మరి అయితే వెలుతురు ఎందుకు రావడం లేదు? ఎందుకు వెలుతురు రావడం లేదు అంటే చీకటి వల్ల, ఈ అజ్ఞానం వల్ల వెలుతురు రావడం లేదు. మరి మిత్రులు ఎందుకు వదులుకుంటారు? చాలామంది మిత్రుల్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళని వదిలేస్తారు కదా. ఎందుకు? చాలామందికి మిత్రులు అంటే ఇష్టం, కానీ మిత్రులను ఎందుకు వదిలేస్తారు అంటే లోభం వల్ల. ఇది నాకే కావాలి, ఇది నేనే చెయ్యాలి అనేటటువంటి దానివల్ల ఏం చేస్తారు వాళ్ళు? ప్రాణమిత్రులు, అప్పటి వరకు కూడా ఒకే మంచంలో పడుకున్నటువంటి మిత్రులు కూడా ఒక్కసారిగా గొడవ పడిపోయి లోభం వస్తుంది, ఈ వస్తువు నాకే కావాలి, ఆఖరికి చంపుకుంటారు కూడా, ఒకరినొకరు చంపుకుంటారు కూడా. ఇవి మనం సినిమాల్లో వాటిల్లో కూడా చూసాం. అది కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే మనం స్వర్గానికి వెళ్ళలేము. అది అడుగుతాడనమాట యక్షుడు. మనుషులు ఎందుకు స్వర్గానికి వెళ్ళడం లేదు అంటే ఇదే కారణము. అధికమైనటువంటి మమకారం, నాది, నాకు కావాలి, ఇవన్నీ నావి, ఈ భావన వల్ల మనుషులు స్వర్గానికి వెళ్ళడం లేదు అనగానే యక్షుడు చాలా సంతోషంగా చూస్తాడనమాట. ఎంత బాగా చెప్పావయ్యా నువ్వు. మరి మనుషులు కూడా చాలా రకాలు ఉన్నారు, ఎవరెవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి దాంట్లో ఆయన కొన్ని అడుగుతాడనమాట. ఏ మనిషి కావాలి, నాది అంటే మమకారం అని అనుకోవాలి. మమకారమే. సో మమకారం ఉన్నంత వరకు కూడా స్వర్గానికి పోలేరు. ఇది నాది 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 అనుకున్నంత వరకు కూడా స్వర్గానికి పోయేటటువంటి అవకాశం లేదు. సరే తర్వాత ఆయన అంటాడు, మరి ఏ వ్యక్తి మరణించిన వాడితోటి సమానం? ఏ దేశము ఎప్పుడు నాశనం అయిపోయినట్టుగా దేశంగా మారిపోతుంది? దేహం కాదు, దేశం, కంట్రీ. శ్రాద్ధము ఎప్పుడు సరిగా పనిచేయదు, యజ్ఞము ఎప్పుడు సరిగా పనిచేయదు. అంటే యజ్ఞం ఎప్పుడు మరణించింది అంటే యజ్ఞం మరణించడం ఉండదు కదా, సరైన ఫలితాలు ఇవ్వనిది అని అర్థం చేసుకోవాలి. మీరు ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే నేను పంపించినటువంటి పీడిఎఫ్లో అందులోపల మీకు మరణించినదై ఉంది. ఏ పురుషుడు మరణించిన వాడవుతాడు, ఏ రాష్ట్రము మరణించినది అవుతుంది, ఏ శ్రాద్ధము ఎప్పుడు మరణించింది అవుతుంది, ఏ యజ్ఞము ఎప్పుడు మరణించింది అవుతుంది. అంటే ఇది ఇలా మరణించడం అనేది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ దేనివల్ల దానికి ఫలితం సరిగా ఉండదు అని. అంటే ఏ పురుషుడు మరణించిన వాడితో సమానము అంటే దరిద్రుడైన వాడిని ఎవడు పట్టించుకోడు, వాడి మరణంతో సమానం. వాడికి డబ్బు లేదనుకోండి, ఎవడు వాడి దగ్గరికి వెళ్ళరు. అద్భుతమైనటువంటిది.
బెల్లం చుట్టూ ఈగలు. డబ్బున్న వాడి చుట్టే అందరూ తిరుగుతారు, డబ్బు లేని వాడు పాపం దరిద్రుడు, వాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. అటువంటి వాడు మరణించిన వాడితో సమానం. ఇక రెండోది ఏంటంటే, రాష్ట్రం ఎప్పుడు నశించింది అవుతుంది అంటే, రాజ్యం ఎప్పుడు నశించినది అవుతుంది లేదా ప్రాణం పోయింది అవుతుంది అంటే, రాజు లేకపోతే. సింపుల్గా రాజు లేకపోతే రాజ్యం పాడైపోతుంది. ఇది మనము వేణుడి కథ లోపల తెలుసుకున్నాం. వేణుడు క్రూరుడు అని చెప్పేసి ఇక్ష్వాకు వంశం లోపల అతని మీద కోపం వచ్చినటువంటి బ్రాహ్మణులు అతనికి శాపం పెడతారు. శాపం పెట్టగానే ఏమవుతుంది, ఆ శాపానికి అతను చనిపోతాడు. చనిపోగానే అరాచకం వస్తుంది. అప్పుడు వాళ్ళ తల్లి అంటుంది అనమాట, అయ్యయ్యో ఎంత పని చేశారు అని చెప్పి, అప్పుడు నా కొడుకులోంచే మరి ఇంకొక జన్మ రావాలి అనగానే అప్పుడు ఆ కొడుకుని మథించి అందులోంచి పృథు మహారాజుని తీసుకొస్తారు. సో కాబట్టి ఇది మనము చాలా అద్భుతమైనటువంటి కథ అప్పుడు నేర్చుకున్నాము. కాబట్టి ఒక రాష్ట్రం ఎప్పుడు పోతుంది అంటే, రాజు లేకపోతే. రాజు లేకపోతే ఏముంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయలేవన్నమాట. తర్వాత శ్రాద్ధం ఎప్పుడు మరణించింది అవుతుంది అంటే, ఎప్పుడు మరణించింది అవుతుందంటే, ఎప్పుడు దానికి సరైనటువంటి ఫలితం రాదు అంటే, సరైనటువంటి వేద మంత్రాలు కనుక ఎప్పుడైతే పఠించమో అప్పుడు ఆ శ్రాద్ధం ఏదైతే ఉంటుందో అది మరణించిన దాని శ్రాద్ధం మరణించదు, శ్రాద్ధము వృధా అవుతుంది అని లెక్క. అలా తీసుకోవాలి. చివరిగా యజ్ఞం ఎప్పుడు మరణిస్తుంది అని చెప్పేసి అంటాడు. అంటే యజ్ఞము ఎప్పుడైతే దక్షిణను నువ్వు సరిగా ఇవ్వలేవు, అందుకే సుదక్షిణ అంటారు. యజ్ఞుడు భార్య పేరు ఏమని తెలుసుకున్నామండి మనం భాగవతంలో, సుదక్షిణ. యజ్ఞుడు సుదక్షిణ అంటే యజ్ఞానికి సరైనటువంటి దక్షిణ ఇవ్వాలి అనేటటువంటి భావంతో మనం భాగవతంలో యజ్ఞుడు సుదక్షిణ యొక్క చరిత్రను అక్కడ తెలుసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటి, యజ్ఞం సుదక్షిణ, సరైనటువంటి దక్షిణ కనుక ఇవ్వకపోతే యజ్ఞము మరణించిన దానిలాగా అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడి నుంచి మనం భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటానండి. 40 లేదనుకుంటా, ఇంకొకటి కూడా తెలుసుకున్నాము. దిక్కు అంటే ఏంటి, నీరు అంటే ఏంటి, అన్నం అంటే ఏంటి, శ్రాద్ధానికి సరైన సమయం ఏది అని గత వారం తెలుసుకున్నాం. దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఇది తెలుసుకున్న తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నీటిని తీసుకోవాలి ఒకసారి ఇస్తాడు. ఇక్కడ దాకా కూడా యుధిష్ఠరుడు వాటర్ తాగలేదు. గత వారం మనం తెలుసుకున్నాము. యుధిష్ఠరుడు వాటర్ తాగే ఇప్పుడు అంటాడనమాట, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు, నీళ్ళు తీసుకోమంటాడు. ఇంకా ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. దిక్కు ఏంటి అంటే, దిక్కు అనగానే మనం దిశలు అనుకుంటాం, కాదు. ఈ ప్రపంచానికి సత్పురుషులే దిక్కు. ఎందుకంటే ఎవరిలో కూడా చూసినప్పుడు, ఎవరిని చూసినా కూడా ఈ ప్రపంచంలో ఎంతసేపు కూడా వీడిని మోసం చేయాలి, వాడిని మోసం చేయాలి, నాకేమి లాభం పొందాలి, నా లాభం రాకపోతే నేను ఇగో చూపిస్తాను, నేను నా కోపం చూపిస్తాను, నా అలుకలు చూపిస్తాను, నా మాటే నెగ్గాలి. ఇటువంటి మాటల ద్వారా ఏమవుతుందంటే అందరూ కూడా దుర్మార్గులుగా మారిపోతున్నారు. కానీ సత్పురుషులు కొద్దిమందే ఉంటున్నారు. ఆ సత్పురుషులే ఈ ప్రపంచానికి దిక్కు అనగానే యక్షుడు ఇక నీళ్ళు తాగొచ్చు నువ్వు అంటున్నాడు అనమాట. నెక్స్ట్, జలం అంటే ఏంటి అంటే, ఆకాశమే జలము. జలము అంటే ఇక్కడ జీవితాన్ని ఇచ్చేది ఈ ఆకాశమే. ప్రతి చోట వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆకాశమే జలము. ఆకాశంలోంచే వచ్చినటువంటి జలము, ఆకాశమే జలము అనగానే ఓకే. మరైతే అన్నం అంటే ఏంటి అంటాడు అంటే, గోవు అంటాడు. ఓహోహోహోహో, గోవు బాగుంది. అంటే అన్నం అనేది గోవు, అంటే గోవు ద్వారానే మనకు పాడి పంటలు వచ్చేవి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ అంటే ధర్మము, ఆవు అంటే పాడి పంటలు. సో మనకు అన్నం ఏదైతే ఉందో ఆ అన్నం అనేటటువంటిది మనకి ఇక్కడ గోవు అని చెప్పేసి లెక్క అన్నమాట. ఇక శ్రాద్ధానికి సరైన సమయం ఏంటి అంటే, మా అమ్మ ఎప్పుడు చనిపోయింది, వచ్చినప్పుడే సార్, బ్రాహ్మణుడు దొరికినప్పుడే వచ్చినప్పుడు. కరెక్ట్. సో ఇది మనం గత వారం ఇంతవరకు తెలుసుకున్నాం. ఎందుకంటే మనం శ్రాద్ధం ఏమనుకుంటాము, శ్రాద్ధానికి ఏదో ఒక టైం ఉంది అనుకుంటాం. ఇప్పుడు మీరు పుష్కరాలకు వెళ్తారు, చాలామంది ఇందులో పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు ఇలా ఎవరో మెసేజ్ పెడుతున్నారు, ఎవరైనా మెసేజ్ పెట్టారా, ఏం మెసేజ్ పెడుతున్నారు, ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నాను సార్ గ్రూప్లో. అందరూ అవును సార్, చాలా మంది అడిగారు. సరే, అది మీరు ఎవరైనా వీలుంటే పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఇంకేది ఎలా అంటే అక్కడ కనిపించట్లేదా జాయిన్ బటన్, జాయిన్ అని ఉండదు, జాయిన్ మీటింగ్ అని ఎక్కడో ఒక చోట బటన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరంతా ఎలా జాయిన్ గోపాల్ గారు కూడా ఇందాక పెట్టారు సార్, మీరు పెట్టిన లింక్ తో జాయిన్ అయ్యాం మేము. అవును, నేను పెట్టిన లింక్ తోటి గ్రూప్ లో జాయిన్ అయ్యారు. మీరు అనేది గ్రూప్ లో జాయిన్ అయ్యారు. మీరు మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు కాల్ స్టార్టెడ్ కి అప్పుడు జాయిన్ అప్పుడు వచ్చింది సార్. అది ఇది ఒకటే కదా, అది ఇది ఒకటే. ఎనీవే సరే, మనము టైము ఇదొద్దు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాం మనము, మర్చిపోయాను ప్రశ్న ఏంటా. కాబట్టి బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తే అప్పుడే కరెక్ట్.
బ్రాహ్మణుడు ఎప్పుడు కనుక వస్తే అదే కరెక్ట్, మంచి బ్రాహ్మణుడు దొరకడం. అందుకే మనకు శ్రాద్ధం లోపల గత వారం మనం ఏం తెలుసుకున్నాము, శ్రాద్ధం లోపల మనకు చెప్తారు వశిష్ఠుడు వామదేవుడు వంటి సరైనటువంటి బ్రాహ్మణులను తెచ్చుకున్నాము, వడ్డించినటువంటి పదార్థాలలో మీకు నచ్చినవి స్వీకరించి నచ్చనివి వదిలివేయండి అని చెప్పేసి దాన్ని సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా చెప్పిస్తారు. ఎందుకంటే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధము. సరైనటువంటి బ్రాహ్మణుడు మాత్రమే మనకి ఇవి చేయించగలడు. మొన్న మేము యమునా పుష్కరాలకు వెళ్ళినప్పుడు శ్రౌత బ్రాహ్మణులతో చేయించాం. కొంత వేదం కూడా తెలిసినటువంటి వారు, అంటే స్మార్త బ్రాహ్మలే వారు కూడాను, కానీ కొంత వేదం తెలిసిన వాళ్ళు, వేద మంత్రాలతో వాటితో కూడా కొంత చేస్తే మనకి ఇంకా మరింత మంచిది కాబట్టి అక్కడ అదృష్టవశాత్తు దొరికారు. ఆ వాళ్ళకు కూడా 1100 ఇవ్వడానికి చెప్పే కదా మా ఫ్రెండ్స్ గోల చేసి పెట్టారు. అది మొత్తం మీద. సో నాగలక్ష్మి గారు ఎందుకు మెసేజ్ పెట్టారు? ఓకే, వాళ్ళకేమైనా పెట్టుంటారు. సరే, ఇక నెక్స్ట్ ఈ వారము మళ్ళీ మనము కొత్త ప్రశ్నలతోటి ముందుకు వెళ్దాం. కొత్త ప్రశ్నలు నేను చూసి చదువుతున్నాను, పుస్తకం ఉన్న వాళ్ళు చూసి చదువుకోండి. తపః కిం లక్షణం ప్రోక్తం కోదమశ్చ ప్రకీర్తితః. తపః కిం లక్షణం ప్రోక్తం కోదమశ్చ ప్రకీర్తితః. క్షమా చ కా పరా ప్రోక్తా కాచహ్రీః పరికీర్తితా. హ్రీః సిగ్గు అని చెప్పేసి ప్రశ్న అడిగాడు యక్షుడు. యక్షుడు ఇప్పుడు ఏం చేశాడంటే ధర్మరాజుకి నీళ్లు తీసుకోమన్నాడు. ఆ నీళ్లు తీసుకున్నాక ధర్మరాజుకి కొత్త శక్తి వచ్చిందన్నమాట. ఇప్పటికే ఆయన సమాధానాలు చూసి యక్షుడు చాలా సంతోషపడుతున్నాడు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఏంటి మీనింగు? తపస్సుకు లక్షణాలు ఏంటి? దమం అంటే ఏంటి? క్షమ అంటే ఏంటి? హ్రీ అంటే లజ్జ. మనం ఐం హ్రీం అని చెప్పి మొన్న కూడా తెలుసుకున్నాము ఒక ప్రవచనంలో. ఐం హ్రీం శ్రీం అని చెప్పేసి భగవంతుడు నీకు ఒక పక్కన పురుష సూక్తంలో హ్రీం ఒక పక్కన శ్రీం ఒక పక్కన ఉన్నది అని. హ్రీం అంటే లజ్జ అంటే వినయము, ఎన్ని తెలుసుకున్నా వచ్చే వినయము, జ్ఞానముతో వచ్చే వినయము, సంపన్నుడు అని మనం మొన్న తెలుసుకున్నాం. ఇటువైపు హ్రీం అంటే ప్రపంచంలో శ్రీం సకల సంపదలు అని మొన్న పురుష సూక్తంలో తెలుసుకున్నాం. ఆ హ్రీం ఈ హ్రీం ఒకటే. లజ్జ అంటే ఏమిటి? ఎవరో మాట్లాడుతున్నారు ఏంటండి? ప్రశ్న ఏమన్నా ఉందా? ఓకే, సరే. ఇప్పుడు దానికి ఆయన ఏమడిగాడు? తపస్సు యొక్క లక్షణం ఏంటి, దమం అంటే ఏంటి, క్షమ అంటే ఏంటి, సిగ్గు అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు దానికి ధర్మరాజు జవాబు చెప్పాలి. ధర్మరాజు ఏం జవాబు చెప్పాడో చూద్దాం. చూసుకుంటూ చదువుతున్నాను, మీరు కూడా చూసుకోండి పుస్తకం ఉంటే. తర్వాత ఒక విషయం మర్చిపోయాను, వచ్చే వారం నుంచి కేనోపనిషత్తు స్టార్ట్ అవుతుంది. చిన్న పుస్తకం ఒకటి మీకు రామకృష్ణ మఠంలో దొరుకుతుంది. దయచేసి పీడిఎఫ్ పెట్టకండి, కొనుక్కోండి ఆ పుస్తకాన్ని. ఎవరో ఇది నేరము తెలుసా? ఒక పుస్తకాన్ని ఏదైతే అమ్ముడులో సరఫరాలో ఉన్నటువంటి పుస్తకాన్ని మనం కొనుక్కుని పీడిఎఫ్ పెడితే అది నిజంగా చెప్పాలంటే ఒక దొంగతనంతో సమానం. అపరిగ్రహము అస్థేయము అని చెప్పి మనం యమ నియమాలలో నేర్చుకుంటాం కదా, దానితో సమానం. కాబట్టి ఏ పుస్తకాలు కూడా, పాత పుస్తకాలు రెగ్యులర్గా మనకు దొరకనటువంటివి ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎలా చేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ కొత్త పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అలా చేసుకోకండి. కొనుక్కోండి లేదా కొని 2-3 షేర్ చేసుకోండి, అది కూడా తప్పులేదు. 2-3 షేర్, నువ్వు కొద్దిసేపు చదువు, పక్కవాడికి కొద్దిగా తప్పేం లేదు. లేదా లైబ్రరీ ఉందనుకోండి, లైబ్రరీకి వెళ్ళి చదవండి, కానీ ఒరిజినల్ పుస్తకాలు చదవండి. ఈ పీడిఎఫ్లు చేయకండి వాటిని, అన్లెస్ ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ పీడిఎఫ్. చాలా చీప్, 20 రూపీస్ అంతే, 20-30 రూపీస్లో వచ్చేస్తుంది మీకు. వండర్ఫుల్. సో ఆ పుస్తకాన్ని అందరూ కొనుక్కోండి, మనకు వెనస్డే నుంచి అవుతుంది. సరే, ఎనీవే ఇక్కడ దీనికి ఈయన జవాబు చెప్తున్నాడు. ఏది మన ఎవరు యక్షుడు, దానికి ఈయన జవాబు చెప్తున్నాడు. తపస్వధర్మవర్తిత్వం మనసోదమనం దమః క్షమాద్వంద్వ సహిష్ణుత్వం హ్రీరకార్య నివర్తనం. ఆయన అన్నాడు తపస్సు అంటే ఏంటి, తపస్సు యొక్క లక్షణాలు ఏంటి అనగా ఇలా కూర్చోవడం, అలా దెయ్యంలా కూర్చుంటే అది తపస్సు కాదు. ఆ తపస్సుకి ఏమున్నాయి నువ్వు అంటే, తపస్సుకు ముందేం చేసావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, యమ నియమాలు పాటించావా లేదా అంటే, ఇక్కడ యమ నియమాలు పాటించాల్సిన అవసరం ఏముంది అంటే, తపస్సు అంటే నీ స్వధర్మం ఏదైతే ఉంటుందో ఆ స్వధర్మ వర్తిత్వమే తపస్సు. నీ ధర్మంలో నువ్వు స్థిరంగా ఉంటే చాలు, నీ ధర్మాన్ని నువ్వు చక్కగా చేస్తే అదే తపస్సు. మరి
దమం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం. అయితే ఇంద్రియాల నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? మనసు ద్వారా ఇంద్రియ నిగ్రహం వస్తుంది. మనం ఇంతకుముందు ఒకటి తెలుసుకున్నాం. ఇంద్రియాలను మనసు నిగ్రహిస్తుంది, మనస్సుని బుద్ధి నిగ్రహిస్తుంది, బుద్ధిని జ్ఞానము నిగ్రహిస్తుంది. బుద్ధిని నిగ్రహించే దాన్ని ఏమంటారండి? శమము, దమము. పైన దాన్ని ఏమంటారు? భగవద్గీతలో చాలాసార్లు తెలుసుకున్నాం. ప్రజ్ఞ అంటారు సార్, ప్రజ్ఞ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ప్రజ్ఞ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన దమం ఎక్కడి నుంచి వస్తుంది? దమం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనస్సుని నువ్వు నియంత్రణ చేసుకున్నావంటే దమం నీకు ఆటోమేటిక్గా వస్తుంది. క్షమ ఎక్కడి నుంచి వస్తుంది? క్షమ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అది కూడా చెప్పబోయ్యా. బాగా చెప్తున్నా జవాబులు. క్షమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సహనం నుంచి వస్తుంది. సహనం నుంచి వస్తుంది. అంటే ఏంటంటే తపస్సు అంటే ఏదో కూర్చుని ధ్యానం చేసుకోవడం కాదు, అడవికి వెళ్ళి శరీరాన్ని ఏదో బాధ పెట్టడం కాదు. ఎవరి కర్తవ్యాలని వారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేస్తూ చక్కగా స్థిరంగా దృఢంగా ఉండగలగడం. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి ఎంతో ఈజీగా ఉంది, కానీ మనం ఏం చేస్తాం? చిన్న చిన్న విషయాలకు పిల్లాడికి సరిగా మార్కులు రాలేదని బాధపడతాము, మన పిల్లవాడి కంటే ఎక్కువ మార్కులు వేరే వాడికి వస్తే బాధపడతాము, లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే బాధపడతాము, ఉద్యోగాలు వేరే వాళ్ళ పిల్లలకు వస్తే బాధపడతాము. ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే కష్టాల్లాగా భావిస్తున్నాం. మనం అత్యంత చిన్న చిన్న వాటికి కూడా మనం కష్టాలుగా భావిస్తున్నాము. వీటన్నిటికీ కూడా మనం పెద్ద భయపడాల్సినటువంటిది లేదు, ఎందుకంటే ఇది భగవంతుడి డిక్షనరీలో ఉన్నంత వరకు కూడా భగవంతుడు చూసుకుంటాడు వీటిని. కాబట్టి మనము భయపడకూడదు వీటన్నిటికీ కూడా. కాబట్టి ఎవరి కష్టాలని వారు ధైర్యంగా ఎదుర్కోవడము, వాటిని వదలకుండా చేసేటటువంటిది మాత్రమే తపస్సు. అందుకే మనకు గీత లోపల ఏమంటాడు? నీ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. శ్రేయాన్ స్వధర్మో, చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో భయావహః. అంటే వేరే ధర్మాలు. అమ్మయ్య, మొత్తం మీద అందరూ చెప్పారు. సో అయితే ఇక్కడ ఏంటి? ఎవరి ధర్మాన్ని వారు సరిగా చెయ్యడమే తపస్సు, అంతే. ఇంకా ఇంతకంటే గొప్ప మాట ఇంకోటి ఏం లేదు. మన ధర్మాన్ని మనం సరిగా చేయాలి. మన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆధ్యాత్మిక రంగము. ఈ ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడు లేట్గా జాయిన్ అయిన వాళ్ళు 8:30కి వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి, నా మాట కరెక్టో తప్పో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లేట్గా జాయిన్ అయ్యి సార్ మేము గ్రూప్లో జాయిన్ అవ్వలేకపోతున్నాం అన్నారు. ఏం చేయమంటారు వీళ్ళని? జవాబు చెప్పండి ఎవరైనా. మనం ఎన్నింటికి జాయిన్ అవ్వమన్నామండి ఇవాళ? జై శ్రీకృష్ణ సార్. అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటుంది సార్. ఒక్క నిమిషం, నేను అన్నదానికి జవాబు చెప్పండి. మనం ఎన్నింటికి జాయిన్ అవ్వమన్నాం? 8:30కి. సో 8:30 నుంచి 9:10 వరకు మనకు ప్రవచనం ప్రారంభించుకోలేదా? జనరల్ విషయాలు మాట్లాడుకున్నాం, అవునా? 8:30కి జాయిన్ అయ్యి ఉంటే ఏమయ్యి ఉండేది? ఈ సమస్య ఉండేదా? అప్పుడు మనం ఎవరో ఒకళ్ళము జవాబు చెప్పేవాళ్ళం కాదంటారా? తెలియని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ తెలియని వాళ్ళ కోసమే ఫస్ట్ డే అని కదా ఇవాళ 8:30కి పెట్టింది. మనం రేపటి నుంచి 9 o'clock. ఫస్ట్ డే ఇవాళ ఎరట్టాయిలో వచ్చిన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేద్దామని మనం రైట్ టైంకి జాయిన్ అవ్వమన్నాం. కానీ మరి లేట్గా జాయిన్ అయిన వాళ్ళని ఏమనాలంటారు? ఎవరన్నా మాట్లాడండి కదా. హలో, నిద్రపోయారు అందరూ? కాల్ కట్ అయిపోయిందండి? నిద్రపోలేదండి. మరి కరెక్టా కాదా? లేట్గా జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఉదాహరణకి రేపు మాకు 9:30కు పొద్దున్న ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఇవాళ పొద్దున ఏం జరిగిందో చెప్తాను. ఇవాళ పొద్దున 7 o'clock నుంచి 8 o'clock దాకా హిందూ సామ్రాజ్య దినోత్సవం. హిందూ సామ్రాజ్య దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారండి? ఇవాళ మీరు నిద్రపోయారా, లేకపోతే జవాబులు తెలియక ఇది ఉన్నారా, లేక తెలిసి చెప్పండి సార్. తెలియదు. ఎందుకు తెలియదు సార్? దీని గురించి చెప్పండి. శివాజీ ఈ రోజు ఛత్రపతి అయినటువంటి రోజు. సో కాబట్టి శివాజీ ఛత్రపతి అయినటువంటి రోజు ఈ రోజు నాడు, జ్యేష్ఠ మాసము త్రయోదశి రోజు, శుద్ధ త్రయోదశి రోజు నాడు ఆయన రాజ్యాధిపతి అయ్యాడనమాట, ఛత్రపతిగా అయ్యాడు. అప్పటి వరకు కూడా చిన్న రాజ్యం కూడా కాదు, చిన్న ఊరు, చిన్న కొండ ప్రాంతం. 100 మంది సైనికులు కూడా ఉండేవాళ్ళు కాదు. 100 మంది 200 మంది. ఇక్కడ చూసినట్టయితే తుర్కాలకు 1000 మంది సైన్యం ఉండేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా ఆయుధాలు ఉండేవి, లెక్కలేనంత డబ్బు ఉండేది. డబ్బు లేక కేవలం కొండ ప్రాంతం, మౌలీస్ అంటారు, వారందరి సహాయంతో
ఒక్కొక్క కోటని నెగ్గుకుంటూ వస్తాడు. కొన్ని రోజుల పాటు ఈవెన్ ఔరంగజేబ్ దగ్గర కూడా సుబేదార్గా పనిచేయాల్సినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిలో ఉంటాడు శివాజీ. అలాంటి స్థాయి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చాడు. ఆ రోజుల లోపల హిందువులుగా బతకడం చాలా కష్టం. ఆ రోజు లోపల మీరు వెళ్ళి ఇల్లు కొనుక్కోవాలి అంటే 10 రూపాయల ఇల్లు తురకాడికి 10 రూపాయలు చెప్తారు, నీకు 1000 రూపాయలు చెప్తారు. అందుకోలేని స్థితి. 10 రూపాయలే కష్టం, 1000 రూపాయలకి అసలు ఇంపాసిబుల్. గుర్రం కొనుక్కోవాలంటే 5 రూపాయల గుర్రం వాడికి చెప్తారు, నీకేమో 8000 చెప్తారు. కొనుక్కోలేవు, ఇంపాసిబుల్. గుర్రం కొనుక్కోలేవు, బయట నడవలేవు, అన్నం తినలేవు, వస్తువులు కొనుక్కోలేవు, ఏమీ లేదు. ఇదంతా కాక జిజియా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఆ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ముందుగా వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, నువ్వు తప్పు చేసావు, సైతాన్ని నీ మీద ఉమ్మేయాలి, నోరు తెరువు అంటాడు. నోరు తెరిస్తే నీ నోట్లో ఉమ్మేస్తాడు. అప్పుడు నువ్వు అక్కడి నుంచి ఇంకొక నెక్స్ట్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర వాడు ఏం చేస్తాడంటే, నీలో సైతాన్ ఉన్నాడు కాబట్టి నువ్వు తుర్క మతాన్ని స్వీకరించలేదని చెప్పు దెబ్బ కొడతాడు. చేత్తో గట్టిగా దవడలు పగేలాగా కొడతాడు. ఆ దెబ్బ తినాలి. మూడో కౌంటర్ లోపల డబ్బులు కట్టించుకుంటాడు వేరే మతాన్ని పాటిస్తున్నందుకు. సో ఇలా చేసి అలాంటి పరిస్థితుల లోపల ఎవడుంటాడు హిందువుగా? ఎవడు ఉండడు. అలా హిందువుగా మిగిలిపోయి కేవలము 100 మంది 150 మంది సైన్యంతో ఆయన చివరికి భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ని గుజరాత్, రాజస్థాన్ వరకు, పంజాబ్ వరకు దాదాపుగా వచ్చి, ఆయన మన సౌత్ ఇండియా వరకు కూడా వచ్చి, మన హైదరాబాద్ నవాబుతో సహా అందరూ ఆయనకు కప్పం కట్టేలాగా చేసుకునేటటువంటి మహోన్నతుడు. మరి ఆయన ఎంత హైట్ ఉంటాడు? చాలా హైట్ ఉండవు, 5 ఫీట్ ఉంటాడు అంతే. ఆయన 5 ఫీట్, చిన్న హైటు. కానీ గుండెల్లో ధైర్యం చూడండి. మనకు మన జీవితాన్ని చూసి సిగ్గనిపించాలి, మనం ఏం చేస్తున్నాము. నేను అది ఎప్పుడూ చెప్తుంటాను, జ్ఞాపకం ఉందా? మాది ఒక బతికేనా సందులలో పందుల వలె అంటాను కదా. సో అది ఇది ఎవరు రాశారు, మనకు ఎవరు చెప్పారు అనే మాటని పక్కన పడేస్తే, మనం ఏంటంటే అందులో ఉన్న సత్యాన్ని గుర్తించి మనం ఏం సాధిస్తున్నాం జీవితంలో. అక్క తెలుసా ఏం జరిగిందో? ఈ మాటల కోసం ఆ జీవితము. నిన్న సారు ఏం చేశారో తెలుసా? తీసేశారు. అవును, ఎవరిని తీశారు? పదండి ఇంకో గ్రూప్కి వెళ్ళి మాట్లాడుకుందాం అందరము. టెలిగ్రామ్లో సార్ ఉన్నాడు కదా, దొంగగా చూస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళి వాట్సాప్ గ్రూప్ కొత్తది క్రియేట్ చేసుకుని అందులో అందరూ ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకుందాం అని చెప్పి చాలా నీచమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు జనాలు. సో ఇక్కడ ఏమైంది, అలాంటి పరిస్థితుల లోపల కష్టపడి మొత్తం భారతదేశాన్ని యునైట్ చేసి, పాపం ఎక్కువ ఏళ్ళు బతకలేదు ఆయన. అలాంటి పరిస్థితుల లోపల దేశం మొత్తాన్ని కాపాడగలిగి అద్భుతంగా తీసుకురాగలిగాడు. ఆయన కనుక హిందూ రాజ్యంలో ఒక 200 సంవత్సరాల ముందు పుట్టుంటే రాణా ప్రతాప్ వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా చనిపోయే వాళ్ళు కాదు. ఓకే, దహేర్ సేన్ ఎవరైతే బ్రాహ్మణ, అతను సింధు రాజ్యాన్ని పరిపాలించేవాడు, ఆయనను చంపేసి మన దాంట్లోకి తుర్కాలు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు కనుక శివాజీ ఉంటే సరే. శివాజీ ఇప్పుడు కూడా పుట్టకపోతే ఏమయ్యేదంటే ఇవాళ మనం అందరం పాకిస్తాన్లో ఉండేవాళ్ళం. మనం అందరం కూడా అమ్మి అనుకుంటూ పైన ముసుగులు వేసుకుని ఉండేవాళ్ళం. ఆడవాళ్ళందరూ ఏమో బానిసలుగా, స్లేవ్స్ లాగా బతికేవాళ్ళు, వీరి కామాలకు బలయ్యేవాళ్ళు. మగవాళ్ళందరూ కూడా ఏమీ తెలియక పిచ్చి గడ్డాలు వేసుకొని పూర్తి స్థాయి అజ్ఞానం. సార్ ఆ మాట అనకండి సార్, ఇప్పుడు కూడా మేము అజ్ఞానంలోనే ఉన్నాం సార్, మాకేం తెలియదు సార్. అది వేరు, ఇది వేరు. ఇక్కడ మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉన్నా మీరు నేర్చుకోవడం లేదు. అక్కడ అవకాశమే లేదు, మీకు కొత్త విషయం తెలుసుకునే అవకాశమే లేదు తుర్క మతంలో. ఎనీవే, అసలు హిందూ సామ్రాజ్యం ఎందుకు వచ్చింది వాళ్ళ? మన ప్రశ్నకి ఏం సంబంధం ఉంది? మన యక్ష ప్రశ్నకి ఏం సంబంధం వచ్చిందండి? ఎందుకు వచ్చాం మనము హిందూ సామ్రాజ్యం? ఇవాళ పొద్దున్న నేను 6 o'clock వెళ్ళడం గురించి వచ్చింది. 7 o'clockకి అక్కడ ఫంక్షన్ స్టార్ట్. అంటే 6 o'clock కల్లా నేను అక్కడికి వెళ్ళాలి. స్పీకర్లు తీసుకెళ్ళాలి, స్టాండ్లు తీసుకెళ్ళాలి, ఇవన్నీ తీసుకెళ్ళాలి. అంటే నేను ఇంట్లోపల కనీసం 4:45కి లేవాలి. లేచి నా పనులన్నీ చేసుకుని తర్వాత మళ్ళీ నేను సంధ్యావందనం చేసుకుని మళ్ళీ కారులో ఈ సామాన్లన్నీ పెట్టుకోవాలి. అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలి. మా కార్యాలయం దగ్గరికి వెళ్ళి స్టాండ్లు, స్పీకరు ఇవన్నీ పికప్ చేసుకుని 6:15, 6:30 కల్లా నేను అక్కడ ఉండిపోయాను. అందరికీ 6:30కి రమ్మని చెప్పాను. నేను 6:25 అలా వెళ్ళాను. ఆల్ ఎలోన్ వెయిట్ చేస్తున్నాను. మెల్లగా వస్తున్నారు జనాలు. 6:40, 6:45. సో ఫైనల్లీ కొంతమంది 7కి కూడా వచ్చారు ఆఖరికి. సో ఏం చెప్తాం, జీవితం లోపల క్రమశిక్షణ లేకపోవడం అనేది ఇది ఇంతకంటే ఘోరం ఏముంది? ఇంతకంటే అంటే టైంకి రాని వాళ్ళ వల్ల అందరికీ ఇబ్బందే. టైంకి రాని వాళ్ళు ఇబ్బంది పడతారు, వేరే వాళ్ళందరినీ ఇబ్బందిలో పెడతారు. క్రమశిక్షణ లేని జీవితాలు ఎందుకు? ఒకరోజు లేట్ అయింది, మన కర్మగాలి, పర్వాలేదు. ప్రతిరోజు లేట్ అవ్వడమా? 8:30 కనుక ఇవాళ మన అందరూ జాయిన్ అయ్యి ఉంటే ఇవాళ పాపం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలిగేది కాదు. 9:30కు మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మేము జాయిన్ అవ్వలేకపోతున్నామని ఎలా జవాబు చెప్పగలుగుతారు? తెలివితేటలు ఉండాలి కదా ఇంతైనా. సో నెక్స్ట్ దమం.
దమం అంటే బాహ్య ఇంద్రియాల కంటే కూడా మనస్సును నువ్వు కనుక అదుపులో పెట్టుకుంటే చాలు. ఇక క్షమం ఏంటంటే కోపం రాకుండా ఉండడం. కోపం ప్రకటించడం వేరు, కోపం రావడం వేరు. తల్లి అంటుంది, ఏ పిల్లాన్ని ఇట్లా తిడుతూ ఉంటుంది. దానివల్ల ఏంది, ఆవిడకి కోపం వచ్చేసేసి ద్వేషం వచ్చి ఆ కోపము చంపేస్తుంది పిల్లాన్ని. కరెక్టేనా? తల్లి పిల్లల్ని ఏం చేస్తుందండి? జస్ట్ కోపం చూపిస్తుంది అంతే. అంతే, కోపం చూపిస్తుంది. అంటే కోపం వచ్చినా కూడా నువ్వు ధర్మాన్ని వదలవు, మాతృధర్మాన్ని వదలవు. అదేవిధంగా టీచరు మనకు స్కూల్ లోపల మనకేం చేస్తాడు, కర్ర పెట్టుకుని కొట్టేవాడు. కొడితే ఎట్లా అయిపోతాం మనం? కర్ర పెట్టుకుని ఒకసారి నన్ను మా సారు ఏదో ఇదైతే అసలు ఎంత తిట్టాడంటే ఒక్కసారిగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేసాయి. అంటే ఏమిటి, తిట్టే అధికారం ఉంది. అది నేను ఇంటికి వెళ్ళి చెప్తే మా సార్ తిట్టాడు అని చెప్తే తిట్టాడా అని చెప్పి కర్ర తీసుకుని రారు. సార్కు తిట్టే అర్హత ఉంది అని చెప్పి వదిలేసేవాళ్ళు. సో కాబట్టి అక్కడ మరి ఆ సార్ ఏమైనా నన్ను పగబట్టుకుని ద్వేషం పెట్టుకుని తిట్టాడా? కాదు, మనని క్రమశిక్షణలో ఉంచడానికి, మన మంచి కోసమని. కాబట్టి కోపం వచ్చినప్పటికీ కూడా, కోపం రాకపోతే అది క్షమ కాదు. క్షమ అంటే కోపం రాకుండా ఉండడమా అండి? లేకపోతే కోపం వచ్చినా కూడా ధర్మాన్ని వదలకుండా ఉండడమా? కోపం వచ్చినా ధర్మాన్ని వదలకుండా ఉండడం. కోపం వచ్చినా కూడా ధర్మాన్ని వదలకుండా ఉండడము. కోపం ప్రకటించాలి. కోపం వచ్చినా కూడా ఒకవేళ ధర్మాన్ని దాటకూడదు. నాకు వచ్చింది కాబట్టి నేను ఇవాళ నుంచి నాకు వాడు చెడ్డవాడు, నిన్నటిదాకా ఆయన మంచాడు, ఈ రోజు నుంచి ఆయన చెడ్డవాడు. కోపం వచ్చింది నీకు. కోపం వచ్చేసరికి అవతల వాడి పర్సనాలిటీని మార్చేస్తారా మీరు? ఇంత నీచానికి దిగజారుతారా? ఆలోచించండి. నెక్స్ట్ హ్రీ అంటే సిగ్గు. దేనికి సిగ్గుపడాలి? దానం ఇస్తాం ఉదాహరణకి, అయ్యో ఇంతే తక్కువ ఇస్తున్నానని చెప్పి బాధపడాలి. ఒక తప్పు చేయాల్సి వచ్చిందనుకో, అమ్మో వద్దు, దీనివల్ల నేను తప్పు చేయకూడదు అని చెప్పేసి అది ఆ సిగ్గు, ఆ లజ్జ అనేది ఏదైతే ఉందో దీన్ని ధర్మ రక్షక శక్తి అంటారు. ధర్మ రక్షక శక్తి అంటే ఏంటి? నీ లోపల సిగ్గు, నీ లోపల ఏదైతే బిడియం, నీ లోపల ఏదైతే నిరోధక శక్తి ఉంటుందో ఆ శక్తి వల్ల నువ్వు తప్పు చేయడానికి వెనకాడతావు. కాబట్టి ఏంటంటే ఆ తప్పు చేయవచ్చు, అందరూ చేస్తున్నారు, మనం చేస్తే ఎంత అని. ఇప్పుడు ఆలయాలకు వెళ్ళి కొంతమంది పూజారి చేతిలో 10 రూపాయలు పెట్టి దండం పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పారాయణ గ్యాంగు వీళ్ళు తిరుపతికి వెళ్ళి వీళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే, అక్కడ అందరికీ కూడా 300 రూపాయలు 400 రూపాయలు టికెట్ ఉంటే వాడు 600 రూపాయలు ఇస్తే మీ అందరికీ దర్శనం ఇస్తాను అన్నట్టు ఎవడో ఏజెంటు. అందరూ కలిసి 600 రూపాయలు ఇచ్చారు వాడికి. వాడు కాస్త డబ్బులు తీసుకుని మాయమైపోయాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడి దగ్గరే తప్పు చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. మీకు దర్శనం కాకపోయినా పర్వాలేదు, కానీ తప్పు మార్గంలో వెళ్ళకండి. దీనికి హ్రీ అనేది ఉండాలంటే సిగ్గుండాలి అంటారు కదా, ఆ సిగ్గుండాలి అనమాట. అంటే మనకు జీవితం లోపల, సార్ మీరు బాగానే చెప్తున్నారు సార్, మీరు అన్నీ వదిలేశారు కాబట్టి బాగానే చెప్తున్నారు, కానీ మన ఆధునిక జీవనం ఉంది, ఇందులోపల మనం దీన్ని అన్వయించుకోగలం తప్పకుండా. ఉద్యోగి ఒత్తిడి లోపల కూడా నిజాయితీగా పనిచేస్తే అది తపస్సుతో సమానం. ఒత్తిడి ఉంది నీకు, బాస్ ఒత్తిడి చేస్తాడు, క్లయింట్ నుంచి ఒత్తిడి వస్తుంది, రకరకాల చోట్ల నుంచి కూడా ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ కూడా నువ్వు నిజాయితీగా పనిచేస్తే అది తపస్సుతో సమానం. అదేవిధంగా ఒక గృహస్థు ఉంటాడు, కుటుంబ బాధ్యతలు, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తే అది తపస్సే, ఇంకా వేరేదేవి కాదు, అది తపస్సే. శ్రద్ధగా వాటిని బాధ్యతగా చేస్తూ ఉంటే అది తపస్సే అవుతుంది. విద్యార్థి ఏం చేస్తాడు, దృష్టి మరల్చేవి చాలా ఉంటాయి. సినిమాలు వచ్చాయి, షికార్లు వచ్చాయి, ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. వీటన్నింటినీ, ఆ దృష్టి మరల్చేటటువంటి అంశాలన్నింటినీ కూడా జయిస్తే అది దమం. అదేవిధంగా సామాజిక జీవితం లోపల అన్యాయానికి లొంగకపోవడమే. అంటే ఇక్కడ మనకు ఎన్నో ఉంటాయి అన్యాయాలు ఏంది? ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్తారు, ఎవడో అంటాడు మీరు 100 రూపాయలు ఇస్తే నేను వెంట తీసుకెళ్తాను అంటాడు, మరి వెళ్ళిపోతాం వాడితోటి. ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు ఒకసారి, చాలా ఏళ్ళ కింద, సార్ మేము కాశీ లోపల శివలింగాలు ప్రతిష్ఠిస్తాం సార్, మాకు పుణ్యం వచ్చేస్తుంది కదా బోల్డ్ అంతా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? వాడు ఆ ప్రతిష్ఠించేవాడు ఏం చేస్తాడు, వాడు నేను ఫ్రీగా కాదండి 1,50,000 ఎంతో తీసుకుంటాను, నేను అనకముందే నాకు తెలుసు లక్షల్లో తీసుకుంటానని. వాడు నువ్వు వెళ్ళిపోయాక అదే లింగాన్ని వేరే వాడితో ప్రతిష్ఠింపజేస్తాడు. నీ నమ్మకాన్ని వాడు డబ్బు చేసుకుంటున్నాడు, నిన్ను మోసం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళే మీకు కావాలి. మీకు న్యాయంగా నిజాయితీగా మాట్లాడుతూ నిష్కల్మషంగా ఉండేవాళ్ళు మీకు అవసరం లేదు. మీకంటే నా స్టూడెంట్స్ జనరల్ చెప్తున్నా, మనకి ఎవరు అవసరం అంటే మనల్ని మోసం చేసేవాడు. గొర్రె కూడా కషాయవాన్నే నమ్ముతుంది. కాబట్టి ప్రపంచంలో ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఈ అన్యాయాలకి లొంగకుండా ఉండడం అనేది ఏదైతే ఉందో అదే హ్రీ అని చెప్పేసి చెప్పడము. చాలా అద్భుతమైనటువంటిది తెలుసుకున్నాము. తర్వాత అది ఊరికే టచ్ చేసి వదిలేద్దాం. కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్
కహశమశ్చ ప్రకీర్తితః దయా చ కా పరా ప్రోక్త కిం చార్జవముదాహృతం. ఓ ధర్మరాజా, జ్ఞానం అంటే ఏంటి, శమం అంటే ఏంటి? ఇందాక తెలుసుకున్నది దమము, ఇప్పుడు శమం. ఉత్కృష్టమైనటువంటి దయ ఏది, రుజు స్వభావం అని దేనిని అంటారు అని చెప్పేసి యక్షుడు ప్రశ్న వేశాడు. ఇప్పుడు ధర్మరాజు కూడా కాస్త నీళ్లు తాగాడు, సంతోషంగా జవాబు చెప్పినాడు. జ్ఞానం తత్వార్థ సంబోధ, శమశ్చిత్త ప్రశాంతత, దయా సర్వసుఖైషిత్వం, ఆర్జవం సమచిత్తత. ఏంటంటే జ్ఞానము అనేది ఏంటంటే సరైనటువంటి పరమార్థ తత్వాన్ని తెలుసుకునేది. ఇది శ్రీనివాస్ స్టూడెంట్స్కి బాగా అప్లికేబుల్. జ్ఞానం అంటే ఏంటి అంటే మొబైల్ని నేర్చుకుంటే జ్ఞానమే, టీవీ గురించి నేర్చుకుంటే జ్ఞానమే, ఇంట్లో ఎలా పక్క వేయాలి అని చెప్తే అది జ్ఞానమే, వంట ఎలా వేయాలి అది కూడా జ్ఞానమే. ఇవన్నీ జ్ఞానాలే, కానీ ఇవన్నీ కావు జ్ఞానం అంటే. తత్వము తెలుసుకోవడమే జ్ఞానము. ఇది ఎవరు చెప్పారండి? వేదవ్యాసుడు ధర్మరాజు ద్వారా అనిపించినటువంటి మాటలు. ధర్మరాజు ఏమని చెప్తున్నాడు? బాబూ, తత్వార్థము తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానం అంటే మరేదో కాదు, కేవలం తత్వార్థం తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి నువ్వు. శమం అంటే ఏంటి? మనస్సు యందు నువ్వు ప్రశాంతత కలగజేసుకోవాలి. మనస్సు యందు ప్రశాంతత రాదు, ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా రకరకాల ఆలోచిస్తుంది. అప్పుడు బుద్ధితోటి ఇది నేను చేస్తున్నది తప్ప ఒప్ప అని ఆలోచించాలి. నిన్నటిదాకా సారు మంచాడు, ఇవాళ మనం సార్ని చెడ్డవాడు అంటున్నాము. ఇవాళ వరకు పక్కింటి వాళ్ళు మంచాలు, వాడు డబ్బు ఎప్పుడు ఇవ్వమన్నామో అప్పుడు మనము వాడు చెడ్డవాడని అంటున్నాము, కాబట్టి నాదే తప్పు అని చెప్పేసి అనుకోవాలి. అది శమం. సమస్త ప్రాణుల సుఖం కోరుకోవడమే దయ. వీడు నాకు శత్రువు, వీడు పాడైపోవాలి, వీడు నాకు మిత్రువు, బాగుండాలని కాకుండా మన హిందూ మతంలో ఎప్పుడు కూడా సర్వే భవంతి సుఖినః, సర్వే సంతి నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని చెప్పేసి అంటాం. ఎందుకని? మేము ఎప్పుడు కూడా సరైనవే చూస్తూ ఉండాలి, మాకెప్పుడు ఏ రోగాలు రాకుండా ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఒక్క కష్టం కూడా మాకు రాకుండా ఉండాలి, దుఃఖం అనేది ఒక్కసారి కూడా మాకు ఉండకూడదు అని ఏదైతే అందరూ శాంతిగా ఉండాలి అని కోరుకుంటామో అదే ఇక్కడ ప్రశాంతత. సమస్త సుఖాల యొక్క ప్రశాంతత మనకు కావాలి, అదే దయ. నువ్వు దయ అంటే ఎవడి మీద ఒకడి మీద చూపిస్తావు, వీడి మీద కక్ష చూపిస్తే అది దయ కాదు. ఇక రుజు స్వభావము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే అన్ని సమయాలలో కూడా ఒకే చిత్తాన్ని కలిగి ఉండాలి. నాకు కోపం వచ్చింది కదా అని చెప్పేసి ద్వేషాన్ని ప్రకటించడము, నాకు సంతోషం వచ్చింది కదా అని నవ్వు ప్రకటించడము కాదు. అన్నిట్లలో ఒకే రకమైనటువంటి చిత్తాన్ని చిత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ మైండ్ సెట్, బయటికి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మైండ్ సెట్ స్టేబుల్గా ఉండాలి. సార్ మరి అట్లయితే మీరు కొద్దిగా ఇవాళ గట్టిగా చెప్పినట్లు అది ఖచ్చితంగా చెప్పవలసినటువంటివి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్పడమే కానీ అక్కడ ఏదో కోపం వచ్చి కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకే విధమైనటువంటి చిత్త కలిగి ఉంటే అది రుజు స్వభావము అని చెప్పేసి చెప్తాడు. ఈ శ్లోకం గురించినటువంటి తత్వ విచారము వచ్చే వారం చేసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. బాగుందండి క్లాసు? నచ్చిందా? బాగుంది సార్, బాగుంది సార్, చాలా బాగుంది. మన నిత్య జీవితంలో పాటించవలసినటువంటి ఎన్నో విషయాలని మనకు ఆయన చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి రుజు ప్రవర్తన అంటే ఒక్కసారి చెప్పరా? అంటే ఎప్పుడూ స్టేబుల్గా ఉండడం, చిత్తంలో స్టేబుల్గా ఉండాలి. బయటికి మీరు కోపంగా ఉండొచ్చు, బయటికి ఎలా ఉండొచ్చు, కానీ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మీకు సమచిత్తము మెయింటైన్ చేయగలగాలి. మీ సమచిత్తం కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే అది అద్భుతమైనటువంటిది రుజు ప్రవర్తన. రుజు ప్రవర్తన అంటే స్ట్రైట్ ఫార్వర్డెడ్గా ఉండడం. అంటే ఏంటి? స్ట్రైట్గా ఉండడం, ఏది వచ్చినా కూడా స్ట్రైట్గా ఉండగలగడము. అట్లా అని స్ట్రైట్గా ఉన్నాడని అతను కోపం ప్రకటించడం అలానో కాదు. ఏదైనా తన చిత్తము స్టేబుల్గా ఉంది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విచక్షణ కోల్పోతాం మనం. కోపం వచ్చినప్పుడు, తర్వాత ఆవేశం వచ్చినప్పుడు, రాగం వచ్చినప్పుడు, మోహం వచ్చినప్పుడు మనము విచక్షణని పూర్తిగా కోల్పోతాం. అలా కోల్పోకుండా ఇక్కడ స్టేబుల్గా ఉండాలి. బయటికి మనం ఎలా అయినా ఉండొచ్చు, బయటికి మనం అరవచ్చు, బయటికి కోపం చూపించవచ్చు, బయటికి మనం రాగం చూపించవచ్చు అన్నీ, కానీ ఇక్కడ స్టేబుల్గా ఉండాలి. ముందు మనం స్టేబుల్గా ఉన్నట్లయితే మిగతావన్నీ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు అందుకే చూడండి, అరిచే వాళ్ళు ఎక్కువ పనులు స్టేబుల్గా చేయలేరు, కానీ ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళు బాగా చేయగలరు. ఇప్పుడు ధోని మిస్టర్ కూల్గా ఎందుకు అయ్యాడు? ఎలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కూల్గా ఉండేవాడు, చివరి బంతి వరకు కూడా ఓటమిని ఒప్పుకునేవాడు కాదు. అది అలా ఉండాలి.
ఎనీవే ఈ శ్లోకం వచ్చే వారం తెలుసుకుందాము. ఇవాళ 2 శ్లోకాలు చెప్దాం అనుకున్నాను. అందుకని రెండో శ్లోకాన్ని పరిచయం చేశాను. రెండో శ్లోకం పూర్తి అవ్వలేదు. ఎందుకంటే మొదటి శ్లోకంకే చాలా వివరణ అవసరం అవ్వడం వల్ల మనము చెప్పుకోలేకపోయాం. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. అందరూ కూడా చెప్పండి. ఇందాక పుస్తకం ఏదో చెప్పారు, అది నేను రీసెంట్ గా జాయిన్ అయ్యానండి, అందుకోసం అడుగుతున్నాను. సరేనండి, పంపిస్తాము. ఎవరైనా పంపించండి ఆవిడకి. శాంత కుమారి గారు ఆవిడ పేరు. ఎవరైనా పంపించండి. బుక్ పీడిఎఫ్ ఉన్న వాళ్ళు పంపించండి. పీడిఎఫ్ కాదు, కొనుక్కోమన్నారు కదా ఇందాక. అది బుధవారం కేనోపనిషత్తు బుక్, అది కొనుక్కోమన్నాను. వచ్చే వారం మనకు స్టార్ట్. అది కూడా రామకృష్ణ మఠంది చిన్న బుక్, 10 పేజీలు ఉంటుంది అంతే, చిన్నది. దేవుడి పుస్తకాలు అమ్మే షాపుల్లో అమ్మరా? నాకు తెలియదండి, అమ్మచ్చేమో. కేనోపనిషత్తు రామకృష్ణ మిషన్ అని అడగండి, ఉంటే తీసుకోవచ్చు. ఉంటాయి తప్పకుండా, మీకు దొరుకుతుంది. ఉంటాయి కానీ ఇది రామకృష్ణ మఠం వాళ్ళది బాగుంది బుక్. ప్రింట్ బాగుంది, చూడడానికి బాగుంది, చక్కగా ఇది ఉందన్నమాట. సులభంగా ఉంది. అంటే లాంగ్వేజ్ నేను చెప్తుంటే మీకు సులభంగా అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చే వారం నుంచి ఉంటుందండి, లేకపోతే ఏంటమ్మా స్తోత్ర నిధిలో ఉంటుందా? నాకు తెలియదమ్మా, నేను చూడలేదు. నేను ఉన్నాయి దాంట్లో, నా దగ్గర స్తోత్ర నిధి యాప్ ఉంటే దాంట్లో ఉంటాయి. కానీ నేనేమంటానంటే రామకృష్ణ మిషన్ నేను స్పెసిఫిక్ గా అడుగుతున్నది బుక్ నాకు ఉందో లేదో తెలియదు. మీకు కేనోపనిషత్తు అన్ని చోట్ల దొరుకుతుంది. కేనోపనిషత్తు గీతా ప్రసిద్ధి ఉంది, కేనోపనిషత్తు ఇంకా వేరే వాళ్ళవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను అంటున్నది కేనోపనిషత్తు రామకృష్ణ మిషన్ వాళ్ళది కొనుక్కుంటే సులభంగా ఉంది, లాంగ్వేజ్ సులభంగా ఉంది అని చెప్తున్నాను అంతే. కేనోపనిషత్తు చిన్న బుక్, బ్లూ కలర్ తెలుపు కలర్తో ఉంటుంది కేనోపనిషత్తు అని. ఈ బుధవారం నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాము. నా జీవితంలో పరిపూర్ణానంద సరస్వతి గారి దగ్గర నేర్చుకున్నటువంటిది కేనోపనిషత్తు. నేను నా జీవితంలో నిజంగా మార్పు వచ్చింది. అది వచ్చిన తర్వాతే నాకు అసలు ఏమిటి నేను అనేది అర్థమైంది. అయితే అందులో ఉన్న జ్ఞానాన్ని నేను ఆత్మబోధలోను, తర్వాత ఉపదేశ సారంలోను, భజగోవిందంలోను, వివిధ ప్రవచనాలలో నిర్వాణ దశకంలోనూ అందించడం జరిగినప్పటికీ కూడాను అది ఉన్నట్టుగా వినడం వల్ల మీకు ఇంకా కాస్త సులభం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా వాటిలో దానిపైన విశ్లేషణ నా ద్వారా విన్నారు కాబట్టి మరింత సులువైతుంది. ప్రతి ఒక్కరూ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది పుస్తకము, చిన్న పుస్తకము. తప్పక కొనుక్కోండి. లేదా రామకృష్ణ మఠం rkmat.org సైట్ ఉంది, ఆ సైట్కి వెళ్ళి ఆర్డర్ కూడా చేసుకోగలిగితే ఆర్డర్ కూడా చేసుకోండి. ఒక ముగ్గురు rkmat.org, ఆర్కే అంటే రామకృష్ణ మఠ్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, ఆత్మజ్ఞానమే నిజమైనటువంటి సారమని, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే మనము సరైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతామని, అదొకటే మన జీవితంలో సాధించాల్సిందని, దీనికి కొన్ని నియమాలు, కొంత నిష్ట, కొంత క్రమశిక్షణ ఖచ్చితంగా కావాల్సి వస్తుందని, కాల్లో ఎప్పుడు పడితే అప్పుడు జాయిన్ అవ్వడము, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి పనులని, ఇటువంటివి చేయకుండా ఉంటామని, వేరే గ్రూపుల్లో 100 చోట్ల 100 విషయాలు నేర్చుకునేటట్టయితే ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోతామని మేమందరము కూడా మాట ఇస్తున్నాము అనేటటువంటి భావనతో ఉండండి. దయచేసి ఇది మీకు కాదు ఈ ప్రవచనం గ్రూప్ అనుకుంటే గ్రూప్లోంచి వెళ్ళిపోండి. చక్కగా వేరే చోట నేర్చుకోండి. ఎక్కడ ఏది నేర్చుకున్నా, ఎవరి దగ్గర నేర్చుకున్నా తప్పేమీ లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీకి క్రమశిక్షణ తప్పనిసరి, స్వాధ్యాయం తప్పనిసరి. అనవసరమైన 10 గ్రూపుల్లో 10 విషయాలు నేర్చుకునే బదులు సారం మొత్తము ఒక దగ్గర నేర్చుకుందాం. ఆ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు, 8:30కు కాదు 9 గంటలకు కిరాతార్జునీయ ప్రవచనం ద్వారా. చాలా రోజులైంది కిరాతార్జునీయం చెప్పుకొని. కిరాతార్జునీయము మరొక్క 3 వారాలు 4 వారాలు ఉంటుంది. సో చాలా అద్భుతమైనటువంటి అర్జునుడి ప్రయాణాన్ని, హిమాలయ దర్శనాన్ని ధ్యాన పద్ధతిలోనూ మామూలుగాను తెలుసుకున్నాము. అదంతా కూడా మళ్ళీ రేపు ఒకసారి పునశ్చరణ చేసుకుని మరొక్క అడుగు ముందుకు వేద్దాం. ఇదే గ్రూప్లో జాయిన్ అవుదాము. ఒకసారి వీడియో క్వాలిటీ బాగుంటే నేను చెప్తాను. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ చెబుతున్నది, మీరు వాట్సాప్ ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తారో అంత ఫ్రీక్వెంట్గా అరట్టాయిని చూడండి, టెలిగ్రామ్ని చూడండి. కాస్త అరట్టాయి యాప్ తోటి అలవాటు చేసుకోండి. మీకు ఎలా కాల్స్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా బయటికి రావాలి, ఇవన్నీ కూడా కాస్త చూసుకుంటూ కొద్దిగా అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.